నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట, పలమనేరు, కోలారు, నంగిలి మార్కెట్లో ఈరోజు విక్రయించిన పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము. ఇక ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది మీడియంగానే రావడం అయితే జరిగింది. ఇక ధరల విషయానికి వస్తే నిన్నటి ధరలు ఈరోజు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ సెంటర్లో వచ్చేసి 150 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ బెస్ట్ శాంపుల్ పూలు పలకడం అయితే జరిగాయి. ఇక 165 రూపాయలు వచ్చేసి వైటు చామంతి పలకడం అయితే జరిగింది. ఇక వైలెట్, ఇక చాక్లెట్ వచ్చేసి 135 రూపాయలతో ఉండి 150 రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు. ఇక రోజా పూల విషయానికి వస్తే ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 170 రూపాయలు పోవడం అయితే జరిగింది. ఇక అరకాసి వచ్చేసి 185 రూపాయలు ఒక బ్యాగ్ రావడంతో డిమాండ్ ఉండడంతో 165 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో బంతిపూలు స్టాక్ అనేది కొద్దిగా మీడియంగానే రావడం అయితే జరిగింది. ఇక వర్షం తగ్గడంతో పూలు మార్కెట్కు రావడం స్టార్ట్ అయితే అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ధరల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతి వచ్చేసి మనకు బస్తా 100 రూపాయలతో నుండి కేజీ 16, 17, 18 రూపాయలు ఎల్లో బంతిపూలు, 20 రూపాయలు వచ్చేసి ఆరెంజ్ బంతిపూలు 1-2 బ్యాగులు పోయాయి. అది కూడా నెంబర్ 1 క్వాలిటీలు. ఇక క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీలు శాంపుల్ పూలు 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు. ఇక పలమనేరు నంగిలి విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిలి మార్కెట్లో కేజీ సెంటర్లో వచ్చేసి మనకు నెంబర్ 1 క్వాలిటీ సెంటర్లో వచ్చేసి 120 రూపాయలతో నుండి 140 రూపాయల వరకు కూడా సెంటర్లో నెంబర్ 1 క్వాలిటీలు పోయాయి. మిగతా అంతా కూడా 100 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది అని మార్కెట్ విశ్లేషణ చెప్పారు. ఇక వైటు 160 రూపాయలు, చాక్లెట్ వచ్చేసి 140 నుండి 150 వరకు కూడా పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషంలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిలి మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు 90 రూపాయలతో నుండి 150 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 పోయాయని చెప్పుకోవచ్చు. ఇక ఎల్లో రోజా పూలు వచ్చేసి 170 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది అనేసి మార్కెట్ విశేషంలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి అక్కడ కూడా బంతిపూలు అనేది స్టాక్ అనేది కొద్దిగా రావడం అయితే జరిగింది మార్కెట్ విశేషంలో చెప్పారు. ఇక ధరల విషయానికి వచ్చేసరికి ఇక ఈరోజు నంగిలి మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి 1 రూపాయతో నుండి 15 రూపాయల వరకు కూడా ఎల్లో బంతిపూలు టాప్ నెంబర్ 1 బంతిపూలు పోయాయి. ఇక ఆరెంజ్ వచ్చేసి 17 రూపాయల వరకు కూడా 1-2 బ్యాగులు పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక కోలార్ విషయానికి వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈరోజు కేజీ సెంటర్లో వచ్చేసి 40 రూపాయలతో నుండి 135, 140 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలు పోయాయని చెప్పారు. ఇక వైట్ వచ్చేసి 150 రూపాయల వరకు కూడా పలికింది అని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈరోజు కేజీ వచ్చేసి మనకు 60 రూపాయలతో నుండి 145, 150 రూపాయల వరకు కూడా 1-2 బ్యాగులు పోయాయి. మిగతా అంతా కూడా 130 రూపాయల లోపలనే కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి ఈరోజు కోలార్ మార్కెట్లో బంతిపూలు అక్కడ కూడా స్టాక్ అనేది రావడం అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే వర్షం తగ్గడంతో పూల్ స్టాక్ అనేది రావడం అనేది స్టార్ట్ అయింది మార్కెట్ విశేషాలు చెప్పారు. ఈరోజు కోలార్ మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి 2 రూపాయలతో నుండి 15 రూపాయల వరకు కూడా నెంబర్ 1 క్వాలిటీలో పలికాయని మార్కెట్ విశేషాలు చెప్పారు. ఎల్లో బంతిపూలు ఆరెంజ్ వచ్చేసి 16, 17 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా వీడియోస్ అనే చిత్రీకరించి రైతులకు అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.